బలిదాన్ దివాస్ ను పురస్కరించుకుని భారతీయ జన్ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ జీవిత చరిత్రను నేటి తరం యువతి యువకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటి తరం నాయకులంతా ఆయన మార్గదర్శకాలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి సృజన చేయాలని కోరారు. ఖండిత భారత్ అఖండత్వం తీసుకురావడం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈ జాతి కోసం, ఈ జాతి నిర్మాణం కోసం, భావి తరాల కోసం బలిదానం చేసిన నాయకుడు. విపక్ష పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ శాఖ మంత్రిగా పేరుగాంచడం, ఎంతో దార్శనికత కలిగిన వ్యక్తి, నాయకుడు. చిన్న వయసు నుంచే తన ప్రత్యేకమైన ప్రతిభా పాటి వాళ్ళు చూపించిన నాయకుడు. కాబట్టి ఆయన పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం కానీ, సింద్రి ఎరువుల కర్మాగారం, ఇవాళ మనం ప్రతిష్టాత్మకంగా చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా ఆ రోజుల్లోనే వారు ప్రారంభించారంటే వారు ఎటువంటి దార్శనికత కలిగిన నాయకులో, ఎటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన నాయకులో మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత 1950లో నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం, ఆ రాజీనామా దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి రావడం. ఎందుకంటే జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యం, తన వ్యక్తిగత స్వార్థం కాదు. తన మంత్రి పదవిగా కొనసాగి ఉండొచ్చు, ఎవరు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా నెహ్రూ లియాఖత్ చేసుకున్న ఒప్పందం కారణంగా జాతికి అన్యాయం జరుగుతుంది, దేశానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బయటికి రావడం. షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 3 హరిసింగ్ విభజన సందర్భంలో రాజా హరిసింగ్ కాశ్మీర్లో వెళ్లకుండా తన సంస్థానం ప్రత్యేక సంస్థానంగా ఉండేలా కోరడం. అయితే ఈ దేశంలో దాదాపు 560 సంస్థానాలు విలీనం చేస్తే, దేశంలో విలీనం చేయగలిగితే సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒకే ఒక సంస్థానాన్ని తీసుకుని కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసే విషయంలో వైఫల్యం చెంది దాన్ని రావణ కాష్టంలా మారించడంలో అప్పటి ప్రధాని నెహ్రూ భూమిక ప్రధానమైంది. అయితే వీటిని అన్నింటిని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బయటికి రావడం. బయటకు వచ్చిన తర్వాత ఈ ఒప్పందం సందర్భంగా అధికరణ 370 తీసుకురావడం, దానివల్ల ఒక ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్కి ఇచ్చి ఆ కాశ్మీర్లోని ప్రజల అణచివేత కారణం కావడంతో వారు దేశాన్ని ఏకంగా ఉంచే ఉద్దేశంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత ఈ అఖండ భారతదేశ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. తర్వాత ఈ అరాచకాలు, అన్యాయాలు, దేశభక్తుల అణచివేత జరుగుతుండగా కాశ్మీర్లో పోలీసుల కాల్పుల్లో అనేక మంది దేశభక్తులు చనిపోతే డాక్టర్ ముఖర్జీ సత్యాగ్రహం చేశారు. ఆ సత్యాగ్రహం సందర్భంగా, ఎందుకంటే కాశ్మీర్ కూడా వెళ్ళడం జరిగింది. ఆనాడు అదొక ప్రత్యేక దేశంగా పరిగణించబడుతూ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒక ప్రత్యేకంగా ప్రధానిగా ఉంటూ, వాళ్ళకు ప్రత్యేకమైన కరెన్సీ ఉంటూ, వాళ్ళకు ప్రత్యేకమైన అధికారాలు ఉంటుంటే వీటిని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని ఒక నినాదాన్ని ఎత్తుకుని, అంటే ఒకే దేశంలో ఒకే దేశంగా ఉంటూ, అఖండ భారతదేశంలో భాగమై ఉంటూ, ఇక్కడ 2 ప్రధానులు, 2 విధానాలు, 2 గుర్తు చిహ్నాలు సాధ్యం కాదు, ఇది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని వారు నిర్ణయించారు. అప్పటికే నెహ్రూ గారి వైఫల్యాల కారణంగా, వారి అసమర్థత కారణంగా కాశ్మీర్లోని ఒక భాగం ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసి ఏర్పరచుకోవడం. ఆ సందర్భంగా మనము సైనికులు వాళ్ళు దాడులు చేసి ఆ గిరిజనుల తెగకు సంబంధించిన వాళ్ళ ద్వారా పాకిస్తాన్ దాడులు చేస్తున్న సందర్భంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారిని కోరి అక్కడ సైన్యాన్ని పంపించడం, పరిస్థితులు కొద్దిగా అదుపులో రావడం. కానీ 1949లో నెహ్రూ దాన్ని కాల్పుల విరమణకు పిలుపునివ్వడంతో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ లోపరుచుకోవడం, ఆక్రమించుకోవడం మనం చూసాం. దాన్నే ఇవాళ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మనం భావిస్తున్నాం. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా త్వరలో భారతదేశంలో అంతర్భాగం అవుతున్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. వీటిని వ్యతిరేకిస్తూ స్వయం ప్రతిపత్తిని ఎత్తేయాలని, అరాచకాల్ని, అక్కడ అన్యాయాన్ని, అరాచకాలని తగ్గించాలని, పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో వెళ్ళడం. ఎందుకంటే అనేక రకాలైన అరాచకాలు, అక్కడ హక్కులు లేవు, ప్రజాస్వామ్య హక్కులు లేవు, ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగేది కాదు, బీసీలకి, ఎస్సీలకి రిజర్వేషన్లు ఉండేది కాదు, వాళ్ళని 2వ తరగతి పౌరులుగానే పరిగణించేవారు. అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన మహిళలు కావాలంటే పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు,
పాకిస్తాన్ చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అదే భారతదేశంలో ఉంటున్న పంజాబ్ సంబంధించిన లేదా ఇటువైపు ఢిల్లీ సంబంధించిన అదే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళకి ఆస్తిలో హక్కు పోయేది. అంటే ఇటువంటి అధికారాలు ఒక చీకటి చట్టంగా మనం భావించవచ్చు. ఆ అధికారం 317 దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో వారు అక్కడికి వెళ్ళడం. ఆ సందర్భంగా ఎందుకంటే పర్మిట్ తీసుకొని కాశ్మీర్లోకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి. అంటే వేరే దేశానికి వెళ్తే మనం వీజా తీసుకుని ఏ రకంగా వెళ్తామో అదేవిధంగా కాశ్మీర్లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అంటే అది భారతదేశంలో అంతర్భాగంగా పదే అప్పటి ప్రధాని నెహ్రూ చెప్తున్నప్పటికీ కూడా పర్మిట్ విధానం ఎందుకుంది? ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలో వెళ్ళాలంటే వీజా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆనాడు వీజా తీసుకోవాల్సిన అవసరం ఉంది.